ఇంకా ఉంది, ఆగండి ఆగండి ఆగండి. నువ్వు పంజాబ్ చేసి ఎందుకు వేసుకున్నావు? నెక్స్ట్ పంజాబ్ తెస్తాడు రాసి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆర్సీబీ 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 ఆర్సీబీ. సో ముందు బ్లాగ్ చూసే ముందే చెప్పేసిన, దిస్ బ్లాగ్ ఈస్ నాట్ లైక్ మై రెగ్యులర్ బ్లాగ్స్. దీంట్లో బూత్లు వస్తూ ఉంటాయి, ఎమోషన్స్ అన్నీ రాగుంచాయి అనమాట. సో ఏమీ బీప్ చేయట్లేదు. సో ఎవరైతే బూత్లు వినకూడదు అనుకుంటున్నారో, ఎవరైతే మంచిగా చూద్దాం అనుకుంటున్నారో ఈ బ్లాగ్ చూడొద్దు. మమ్మీ డాడీ మా చుట్టాలు అసలు చూడొద్దు. యో వాట్స్ అప్ ఆర్సీబీ మ్యాచ్ డే ఫైనల్స్ ఫైనల్లీ చాలా దగ్గర అవుతుంది అనమాట. గెలిచిద్దగానే ప్రస్తుతం టైం 8:30 అవుతుంది. ఇప్పుడు టాస్ పడతా ఉంటుంది, అంటే ఇక్కడ టైం ప్రకారం. ఇప్పుడే లేచాను, టీ పెట్టుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి రియాజ్ గడ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట. వాళ్ళ ఇంట్లో కొంచెం వాచ్ పార్టీ టైప్ లో కొంచెం మ్యాచ్ గురించి హడావుడి చేస్తున్నారంట. అక్కడికి వెళ్దాం, అక్కడ కూర్చొని మ్యాచ్ చూద్దాం. పంజాబ్ ఆఫ్ టు బాల్. నేను మంచిగా వెళ్ళి బాత్ చేసుకుని రెడీ అయ్యే లోపల ఫిల్సాల్ట్ కూడా అవుట్ అయిపోయాడు. వైరా సాల్ట్ నువ్వు అసాల్ట్ చేస్తావు అనుకుంటే పర్లేదు. విరాట్ కోహ్లీ ఇంకా ఉన్నాడు, మిగతా బ్యాటర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఈసారి ఆర్సీబీ ఈస్ నాట్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ 2 or 3 ప్లేయర్స్. అందరూ బాగా ఆడుతున్నారు అనమాట. ప్రతి ఒక్కరు మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నారు. ఐ థింక్ దిస్ టైమ్ దే డిజర్వ్ టు విన్. సో హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్. ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాను అనమాట. రెడ్ అండ్ బ్లాక్ గోల్డ్ కూడా ఉంది మధ్యలో. ఫైనల్ ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాను. ఎప్పుడో ఓవర్ బ్రేక్ వచ్చింది, పర్లేదు. 4 hours 39 ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ స్కోర్, యాక్చువల్లీ గుడ్ స్కోర్. ఈ రోజు కనుక ఏదైనా తేడా అవ్వాలి తట్టుకోలేము. 2 వికెట్లు కోహ్లీ ఉన్నాడు, రజత్ ఉన్నాడు. నేను లివింగ్స్టన్ గా నువ్వు నా కొడక నువ్వు ఈరోజు కొట్టలేదు షెపర్డ్ గారు అవుట్ అయ్యేంత వరకు నేను హోప్స్ వస్తున్నాను. నిజంగా లేవు. ఎప్పుడు ఒక్క మ్యాచ్ ఆడతాడు, ఒక్క మ్యాచ్ అయిపోయింది. 3 వికెట్స్ కాన్. లివింగ్స్టన్గా ఒక్క మ్యాచ్ రా, ఇంకేం వద్దురా, ఒక్క మ్యాచ్ ప్లీజ్. నేనేం అడగండి గుడి ఆడతాను నాయన, ప్లీజ్ రా. నీ జెర్సీ నేను జెర్సీ కొనుక్కొని నీ నెంబర్ వేసుకొని నీ పేరు వేసుకుంటా, గెలిపిరా బాబు. 6 4 కోహ్లీ అవుట్ అయ్యాడు. రిత్రం ఏం చేయను అన్నారు. రిత్రం around India now watching this, and the very first thing they're going to do is go out to the streets and play. మళ్ళీ 3 6లు జేసన్ గారి 6. ఇంకా ఉంది, ఆగండి ఆగండి. అది షాట్ అసలు నీ అమ్మ ఏం కొట్టాడు రా. కమోన్ లివింగ్స్టన్, కమోన్ జితేష్. ఎప్పుడు 4 6 కొట్టాడు. కొంచెం ఓకే చాలు. 3 రన్లు అయింది. మన బౌలర్స్ ఏమైనా మ్యాజిక్ చేస్తాం. ఫింగర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది అనమాట. ఓకే 190 స్కోర్, డీసెంట్ స్కోర్, పర్లేదు. దాన్ని డిఫెండ్ చేసుకోగలిగితే మనం మొత్తం బౌలర్స్ చేతుల్లో ఉంది. యాక్చువల్లీ దేవుడి చేతుల్లో ఉంది మొత్తం. ఓకే మొత్తాన్ని ఫుడ్ ఇస్తాను వచ్చాను. ఇక్కడ అయితే చాలా పెద్ద టీవీలో అంతా వైపు బాగుంది అనమాట. మ్యాచ్ థమ్స్అప్, ఒక దోశ, చికెన్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాం. మంచి తింటూ సిద్ధవుతూ సెటప్ ఇక్కడ 1 2 3 4 5
అట్లా ఉంటుంది ఫుడ్ స్టాండర్డ్. మీరు కనుక ఎప్పుడైనా ఇక్కడ బఫెట్స్ ట్రై చేయకపోతే ట్రై చేయండి, డీసెంట్ ఉన్నాయి, బాగున్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బఫెట్స్. 4 రా, ఫస్ట్ బాల్ 4 రా. పవర్ ప్లేలో 2 వికెట్స్ పడితే క్రేజీ ఉంది. లాస్ట్ 3 ఫైనల్స్లో ఒకసారి చేసిందో చేసి చేయలేదు. ఇది ఫస్ట్ టైం డిఫెండింగ్ ఫైనల్లో. చూద్దాం. కూడా చేయలేదు. నాకు డ్రింక్స్ చేసుకోవాలని లేదు, నేను ఏం చేయను. టాలీవుడ్ కాదు, స్టాండర్డ్ కాదు, ఏ వుడ్ కాదు, ఓన్లీ హేజల్ వుడ్. మిస్ ఫీల్ అవుట్ అయిపోయాడు మంచిగా. ప్రియాంక్ షాదే కాదు, ప్రభిషేక్ నమ్ముడు. షెపర్డ్ గాడు might be a chance to get a cricket. So, అవుట్ ఆల్టోను క్రేజీ క్రేజీ క్రేజీ. చూద్దాం ఆగండి, అది ఇంకా అవుటో కాదు మనకి ఇంకా తెలియదు. అవుటే అవుటే చూద్దాం కాబట్టి చూడు. ది నైస్. కొట్టించుకోకుండా వికెట్లు అలా అప్పుడప్పుడు 2-3 ఓవర్లకు ఒకటి. సురేష్ శర్మ కూడా వచ్చి ఇప్పుడు 3 సిక్స్లు ఇస్తే ఓవర్లో జాషింగ్ తీసుకొని కొడితే చూస్తూ ఉంటాం, ఏం చేయలేము మనం. హువావి స్పెక్టేటర్స్, దట్స్ ఇట్. హువావి ఆర్సీబీ. ఈ నా కొడుకు వచ్చి 6లు కొడితే 6 ఓవర్లో 3 6లు అంట. ఒక 6 కొట్టాడు ఆల్రెడీ రెండో బాల్కి. ప్రభ్సిమ్రన్ సింగ్ ఈజ్ అండర్ ప్రెషర్. నెక్స్ట్ ఇంకో 2 బాల్ ఉన్నాయి. ఆ 2 బాల్లో కొడితే ప్రభ్సిమ్రన్ సింగ్ 2 వికెట్లు కొడతాడు, లేదా ఒకటే బాల్ అవుటా. మరి గెలిచి ఏదంటే చూడు. సుయాష్ గారు కొట్టించాడు, బాగా కొట్టించాడు. నెక్స్ట్ ఓవర్ పాండ్యా వికెట్ తెస్తాడు. రాసి పాండ్యా వచ్చి నెక్స్ట్ ఓవర్ వికెట్ తెస్తాడని చెప్పాను, చెప్పలేదా? అది కరెక్ట్ టైం ఉంటుంది. పిచ్చి పాయింటింగ్ ఈరోజు అంతా మన నాలుగు బాగా పని చేస్తుంది. ఈరోజు మా ఇద్దరు జరుగుతూ ఉంటుంది. అలాగా ఇప్పుడు షెపర్డ్ గార్డ్కి ఇస్తే ఒక స్లోవర్ బౌన్సర్ వేస్తే వాడు అవుట్ అవుతే అడ్వాంటేజ్ అవుట్ అవుతాడు. వాళ్ళు షెపర్డ్ గార్డ్ వచ్చాడు. ఈ ఓవర్లో వికెట్ వస్తుంది. వికెట్ పడితే చెప్పారా లేదా? శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ బిగ్గెస్ట్ వికెట్. కాకపోతే ఇంకా టూ ఎర్లీ టు సెలబ్రేట్. నెహర్ వడేరా ఉన్నాడు, శశాంక్ సింగ్ ఉన్నాడు, స్టోయిలిస్ ఉన్నాడు, లాస్ ఇంగ్లీష్ చెప్పట్టుగా మీకు ఎస్టోబియన్ మొత్తం నేను చూడండి 4 మంది. సోనాల్ పాండ్యా 6th అన్నాడు ఇప్పుడు. ఓకేరా, అవుట్ చేయి చాలు. యూజువల్లీ కృణాల్ పాండ్యా 6 కొట్టించుకున్న తర్వాత మ్యాక్సిమం అవుట్ చేస్తాడు. క్యాచ్ కృణాల్ పాండ్యా ఏనా కొడుకురా. కృణాల్ పాండ్యా మా టీంలోకి వస్తే మమ్మల్ని ట్రోల్ చేసింది. 30 of 72 balls. 72 of 30 balls. Sorry. 72 of 30 balls. 30 of 72 balls అయితే ఇట్లా కూర్చొని చూడండి. నెక్స్ట్ డీల్ బాల్. కాదు కొట్టేసా, లాస్ట్ ఓవర్ 17 కొట్టాడు. హేజల్వుడ్కి 2 ఓవర్లు ఉన్నాయి, భువీకి 2 ఓవర్లు ఉన్నాయి, యష్ దయాల్కి 2 3 1 2 ఉన్నాయి. నెక్స్ట్ కరెక్ట్గా 5 ఓవర్లు ఉన్నాయి. 16 హేజల్వుడ్, 17 వూడ్, 18 యష్ దయాల్, 19 హేజల్వుడ్, 20 యష్ దయాల్,
చెప్పలేం. Move to Stoinis first ball. Six. Clean shot రాడు. ఫస్ట్ బాల్ రా. 2 wickets boy. Out. Stoinis out. నేను వెళ్ళిపోయింది అనుకున్నా, 4 వెళ్ళిపోయింది అనుకున్నా. చూడండి, వెళ్ళిపోయింది అనుకున్నా, దయ్యాలు ఉన్నాడు అక్కడ. 47 of 18 విరాట్ కోహ్లీ ఒక్కడే చేశాడు. చూద్దాం. శశాంక్ సింగ్ కొడుతున్నాడు రా, ఇప్పుడు ఆడే స్ట్రైక్లో ఉన్నాడు కూడా. నెక్స్ట్ లాస్ట్ 3 overs 46 of 17. 42 of 13. ఈ చాలా అంటే అక్కడ ఉండి చూసా. 42 of 12 అంటే ఓవర్కి 21 కొడితే అల్లెలు వేస్తున్నాను. గోవే టు శశాంక్. అవుటా 6. కనబడుతుందా మీకు అక్కడ? వెయిట్ చేస్తున్నాడు రా. నీళ్ళు వచ్చేస్తున్నాయి. 13 of 1 ball. జస్ట్ ఇది నో బాల్ పడకుండా ఉంటే చాలు. నో బాల్ 6 అవ్వకుండా ఉంటే చాలు. జస్ట్ ఆగరా రే. వెయిట్ చేస్తారు. జీవితంలో సగం బాధలు పోయింది. ఇప్పుడు ఎవ్వడు మాకు కప్పు లేదని అనలేడు. అమ్మా బ్రో, సో హ్యాపీ ఫర్ హిమ్ guys. So happy, so fucking happy. Bro, so happy for them. గేల్ వచ్చాడు రా. రెండింటికి సపోర్ట్ పంజాబ్ కూడా ఆడాడు. దగ్గరకు every single one of us అది పరిగెత్తినందుకు this is what love looks like. Kohli. I've given this team my youth, my pride and my experience. And we really from our heart, we wanted to win that title for RCB. And I promise you this feels like 10 times more special just because of the fact that these two are standing next to us. Sign mande inga. 250, right?
మీకు కూడా సైన్ చేస్తాం. The well-bred Shreyas Iyer and his Punjab Kings team. Now, Mr. Rajiv Shukla, Vice President of the BCCI, will present this. I just want to say one line for the fans. చాలా కప్ నమ్దే. ఇస్తున్నాడు స్క్రిప్ట్ రైటర్ ఇస్తున్నాడు. ఫస్ట్ అండ్ ఫోటో దిగరా అంటున్నాడు వాడు. దేశాగాడి పెద్ద తెలిసింది వాడు. ఎప్పుడు ఇందులో ఫిల్మ్ ఇస్తున్నాడా? వీళ్ళు ఎందుకు అప్పుడే కూర్చొని మాట్లాడారు? కోహ్లీ చెప్పలేదురా వీడు. వెళ్ళిచ్చే అదే Because the wait has been long. అదే కింగ్ చేతుల్లోకి వచ్చింది. Of the morning. RCB are champions 2025. And what a season it has been for them. Finished number 2, but ended up as number 1. 18 long years before he could lift the World Cup. Virat Kohli has had to wait 18 years to win one of the most coveted trophies, the IPL. The way, the sweeter the victory. We can talk about many more. Congratulations, RCB. It was in the Indian Premier League. Now it's International Premier League. సో అంటే మనకి ఇప్పుడు కప్పు రావాలంటే ఫైనల్లో మనం డిఫెండ్ చేయాలి, చేసుకోకూడదు. ఇట్స్ ఆల్ డెస్టినీ రా. సీజన్ 18 పంజాబ్ ఏమంటారు, ఆర్సీబీ 18 మ్యాచెస్ గెలవడం. ఇట్స్ ఆల్ డెస్టినీ. నేను యూఎస్ వచ్చిన టైం నుంచి ఇప్పుడు బాగాలేదు. ఫస్ట్ టైం నాకు బాగా చేస్తుంది ఇండియాలో లేనని. కాకపోతే టు బి ఆనెస్ట్ లైక్ ఇక్కడ చూసే మనకి లైక్ ఒక గూస్ బంప్స్ ఫీల్ లైక్ అది అసలు ఇండియాలో ఏ పార్ట్లో ఉన్నవాడు అలాగే ఉంటుంది. దానికి తోడు అసలు అహ్మదాబాద్లోకి వెళ్ళి చూసుంటుంటే ఒక్కటే రన్ మిస్ అవుతుంది నా జీవితంలో. ఏదన్నా కొంచెం ఒక పాయింట్లో ఏదైనా రిగ్రెట్ అవుతానంటే ఆర్సీబీ కప్ ఉన్నప్పుడు ఇండియాలో లేకపోవడం. టు ఆల్ ది ఆర్సీబీ ఫ్యాన్స్, we done it. He said, if we won this cup, The photo దిగుతా. Oh, like it. Yes, bro. goes to these people. So that means he values the baton passing to these youngsters. నాకు తెలవాలి. నేను పంజాబ్ కాదు బ్రో. నువ్వు పంజాబ్ చేసి ఎందుకు వేసుకున్నావు? బ్రో ఇది ఎప్పని తెలిసి బ్రో. వ్యూస్ కోసమా? Oh yes, that's it for this today's vlog. Full happy, ప్రశాంతంగా ఇప్పుడే మంచి బయట ఫుడ్ తెచ్చుకోండి. Hello, CSK fans, is this a good time to talk? Hello. This is a good time to speak to you now. Lollipop కావాలా? Yellow color ది. ఏమైందిరా? That's it guys, I hope you guys enjoyed this video. అయినా కాదు, ఈసారి కప్పు. Bye.